ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. బంగారం ధరలు ఒక్క రోజులో భారీగా పడిపోయాయి. ఎంత వేగంగా పెరిగిందో అంతే భారీగా పడిపోయింది. నిన్న ఎంత పెరిగిందో అంతకన్నా ఎక్కువ ఇవాళ పడిపోయింది. వెండి ధర కూడా భారీగానే పతనమైంది. బంగారం వెండి ధరలు పడితే కొనాలని వెయిట్ చేస్తున్న వారికి ఇది మంచి అవకాశం. డిసెంబర్ 16న హైదరాబాద్లో బంగారం ధరలు చూస్తే 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములపై 1520 రూపాయలు తగ్గి 1,35,380 నుంచి 1,33,860కి చేరుకుంది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములపై 1,400 రూపాయలు తగ్గి 1,24,100 రూపాయల నుంచి 1,22,700కి చేరుకుంది. 18 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములపై 1,150 రూపాయలు తగ్గి 1,1540 నుంచి 1,390 రూపాయలకు చేరుకుంది. ఇక హైదరాబాద్లో వెండి ధరలు ఇవాళ కిలో వెండిపై ఏకంగా 4,000 రూపాయల ధర పడిపోయింది. ప్రస్తుతం 2,11,000 ధరలో లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో తులం వెండి 2,110 రూపాయలకు లభిస్తోంది. ఇక మల్టీ కామోడిటీ ఎక్స్చేంజ్ లో కూడా బంగారం వెండి ధరలు పడిపోయాయి. గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ 0.21% అంటే 279 రూపాయలు తగ్గి 1,33,851 ధరలో ట్రేడ్ అవుతోంది. సిల్వర్ మార్చ్ ఫ్యూచర్స్ 0.91% అంటే 1,801 రూపాయి తగ్గి 1,96,100 రూపాయల ధరలో ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే ఔన్స్ బంగారం ధర $4,291 ట్రేడ్ అవుతుండగా ఔన్స్ వెండి ధర $62.92 ట్రేడ్ అవుతోంది. భారతదేశంలో బంగారం ధరలు కొత్త రికార్డులు తాకిన వేళ కొనుగోలులో ఆసక్తి తగ్గిన పరిస్థితి కనిపిస్తోంది. రాయిటర్స్ తెలిపిన వివరాల ప్రకారం ధరలు భారీగా పెరగడంతో భారతదేశంలో బంగారం డిస్కౌంట్లు పెరిగాయి. పెళ్లిళ్ల కాలం ఉన్నా డిమాండ్ తగ్గింది. చైనాలో కూడా ధరల ఊగిసలాట, ఎక్కువ స్పాట్ ప్రైస్ల కారణంగా డిమాండ్ బలహీనంగా ఉంది. గత వారం భారత డీలర్లు దేశీయ అధికారిక ధరలపై ఔన్సుకు గరిష్టంగా $34 డిస్కౌంట్ ఇచ్చారు. ఈ ధరలో 6% ఇంపోర్ట్ డ్యూటీ, 3% సేల్స్ లెవీ కలిసి ఉన్నాయి. ఇంతకు ముందు వారం డిస్కౌంట్ గరిష్టంగా $22 మాత్రమే. ధరలు పెరగడంతో షాపులకు వచ్చే కస్టమర్లు గణనీయంగా తగ్గారని ముంబై కేంద్రంగా పనిచేసే బులియన్ డీలర్ ఒకరు తెలిపారు. ఈ డీలర్ ఒక ప్రైవేట్ బ్యాంకుతో పనిచేస్తున్నారు. జ్యువెల్లర్లు కొత్తగా బంగారం కొనడం తగ్గించారు. భారతదేశంలో పెళ్లిళ్లు బంగారం డిమాండ్కు ప్రధాన కారణం. కుటుంబ సభ్యులు, స్నేహితులు బులియన్ను బహుమతిగా ఇస్తారు. ఈ సంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతోంది. భారతదేశంలో బంగారం ధరలను ప్రభావితం చేసే అంశాలు అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్ రేట్లు, ఇంపోర్ట్ డ్యూటీలు, పన్నులు, కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ల మార్పులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ అన్ని అంశాలు కలిసి రోజువారీ బంగారం ధరలను నిర్ణయిస్తాయి. భారతదేశంలో బంగారం ఒక సాంస్కృతిక విలువ. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా కూడా ఎక్కువ మంది ఎంచుకుంటారు. పెళ్లిళ్లు, పండుగల సమయంలో దీని ప్రాధాన్యం మరింత పెరుగుతుంది. మార్కెట్ పరిస్థితులు తరచూ మారుతుంటాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ధరల మార్పులను జాగ్రత్తగా గమనిస్తారు. తాజా సమాచారం తెలుసుకోవడం చాలా అవసరం. అలా ఉంటే మారుతున్న ట్రెండ్స్ను సులభంగా అర్థం చేసుకోవచ్చు.